పాపపుణ్యాల విచక్షణ మానవులకే గాని ఆత్మలకు ఉండవు కృష్ణవేణి. ఆత్మ పగతో రగిలిపోతూ తనను తాను దహించుకుంటోంది. దేహం అంటే కనిపించే ఆత్మ, ఆత్మ అంటే కనిపించని దేహం. ఆ ఆత్మకు వంశీ మీద ఉన్న ప్రేమ చావలేదు. ఆ ప్రేమ కోసం పరితపిస్తోంది. వంశీ చావుతో ఆ ఆత్మకు మోక్షం లభిస్తోంది. అంటే వంశీగారిని చంపకుండా ఆ ఆత్మని మనమేమీ చేయలేమా స్వామి? ఆ ఆత్మ వంశీ చావుతో మోక్ష మార్గంలోకి వెళ్లకుండా ఆపాలి. ఆ అమ్మాయి శరీరాన్ని సాంప్రదాయకంగా శాస్త్రోక్తంగా దహనం చెయ్యలేదు. అంటే శవానికి దహన సంస్కారాలు చేయలేదు స్వామి? దహన సంస్కారాలు చేస్తే ఆ రోజే ఆత్మ మోక్షఫల ప్రాప్తితో వెళ్లిపోయేది. కాని కావాలనే ఆ అమ్మాయి శరీరాన్ని పూడ్చిపెట్టారు. అదే ఈ రోజు వంశీ చావుకి కారణమవుతోంది. ఆ అమ్మాయిని ఎక్కడ పూడ్చిపెట్టారో తెలుసుకొని ఆ మృత శరీరాన్ని అగ్నికి ఆహుతి చెయ్యాలి. అప్పుడే ఆ ఆత్మకి ఉన్న శక్తులన్నీ నిర్వీర్యమై ఆత్మకు మోక్షం లభిస్తుంది. అలాగే స్వామి, ఆత్మకి మోక్షం లభించాలా లక్ష్మి శరీరానికి దహన సంస్కారాలు నేను జరిపిస్తాను. హరహర మహాదేవ, శంభో శంకర. పవిత్రమైన గంగాజలం, ఆ కాశీ విశ్వేశ్వరుని జటాజోటం నుంచి జాలువారిన పవిత్ర తీర్థం, ఆ ఆత్మను నిలువరించే శక్తి ఈ గంగమ్మకు ఉంది. స్వీకరించు. హరహర మహాదేవ, శంభో శంకర. అమ్మా కృష్ణవేణి, స్వామీజీతో మాట్లాడావా? మాట్లాడాను బామ్మగారు. ఎవరమ్మా ఆయన? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు మనం వెళ్దాం పదండి బామ్మగారు. కృష్ణవేణి, నాకు డిన్నర్ టైం అయింది, త్వరగా పద, ఆకలేస్తుంది. అలాగే వంశీ గారు. కృష్ణవేణి, ఏంటి సీసా? ఇది పవిత్రమైన గంగాజలం, కాశీ తీర్థం. మీకోసం స్వామీజీ ప్రేమతో ఇచ్చారు. నా కోసం ఇచ్చాడా? అసలు ఎందుకు ఇది కృష్ణవేణి? ఈ గంగాజలం ఒంటిపై చల్లుకుంటే అస్సలు భయం ఉండదు. మీకు చీకటంటే భయం కదా అని స్వామీజీని అడిగాను. అప్పుడు స్వామీజీ ఈ తీర్థం ఇచ్చారు. కృష్ణవేణి, స్వామీజీ గుడ్ బై కదా?
హే, కృష్ణవేణి చల్లగా ఉన్నాయి కృష్ణవేణి. రండి వంశీ గారు. మామయ్య గారు, మామయ్య గారు, ఏమైందమ్మా కృష్ణవేణి? బామ్మగారు, మీరు వంశీ గారిని పైకి తీసుకెళ్ళండి. అలాగేనమ్మా. రా వంశీ, బామ్మా నాకు ఆకలిగా ఉంది. నువ్వు రూమ్ లో కూర్చో, 2 నిమిషాల్లో భోజనం తీసుకొస్తాను, సరేనా? ఆ. అలాగే. ఏమైంది మామయ్య గారు? మాట్లాడేంటి? మామయ్య గారు, మేడంని మైసూర్ తీసుకెళ్ళలేదా? ఐఎమ్ సారీ అమ్మా. ఏం జరిగింది మామయ్య గారు?
రత్న లోపలికి రావచ్చా? కమిన్. రత్న త్వరగా, ఫ్లైట్ చెక్ ఇన్ కి 1 అవర్ మాత్రమే టైం ఉంది. గుడి నుంచి కృష్ణవేణి వంశీలు వచ్చారా? వాళ్ళ కోసం వెయిట్ చేయడం ఎందుకు రత్న? వంశీ విషయంలో కృష్ణవేణికి జాగ్రత్తలు చెప్పి బయలుదేరదాం సృజన్. రత్న అంత టైం లేదంటున్నాను కదా. నేను రెడీ అయి వస్తానని రూంలోకి రాగానే మీరంతా నాకు చెప్పకుండానే గుడికి వెళ్లారు. నువ్వు ప్రిపేర్ అవ్వడానికి టైం పడుతుంది. మళ్ళీ గుడి నుంచి రాగానే వెళ్ళాలి కదా, అందుకే నీకు చెప్పలేదు. సృజన్, మళ్ళీ అడుగుతున్నాను, నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది కదా? కమాన్ రత్న. ఇంకో విషయం అడగనా? అడుగు. మీ కోడలు కృష్ణవేణి మీద మీరు మరీ ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు. ఈ ఇంటి పెత్తనాన్ని పెద్దరికాన్ని నా నుంచి తీసుకుని కోడలికి అప్పగించాలని మీ మనసులో ఆలోచిస్తున్నారా? ఏంటి నవ్వుతున్నారు? నేను సీరియస్గా అడుగుతున్నాను. కృష్ణవేణి మీద నమ్మకం ఉంచు అని ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పుంటారు. అందుకే నాకు ఈ డౌట్ వచ్చింది. మొత్తానికి అసూయ ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది అన్న సామెతని నిజం చేశావు రత్న. ఈ ఇంటికి ఇంతమంది కోడళ్ళొచ్చినా మహారాణి ఈ రత్నప్రభాదేవి గారే. ఓ మై గాడ్, నా సెల్ ఫోన్ ఏది? అరే, రూమ్లో మర్చిపోయాను. నేను తీసుకొస్తాను రత్న, నువ్వు కూర్చో. లేదు సృజన్, నేను వెళ్తానులే. కృష్ణవేణి, నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా వంశీ చావుని తప్పించలేవు. ఫోన్ తీసుకున్నావు రత్న? తీసుకున్నాను సృజన్. ఈ
ఏమైంది రత్న? ఆ సౌండ్ ఏంటి? సృజన్, కార్ టైరు పేలిపోయింది. ఓ మై గాడ్. సరే, ఆ కార్లో పోదాం పదా. చా, శుభమాన్ బయలుదేరుతుంటే ఈ కార్ల టైర్లు వెళ్ళిపోవడం ఏంటి? రత్న, క్యాబ్కి ఫోన్ చేస్తాను. సృజన్, మైసూర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయండి. ఎందుకు రత్న? క్యాబ్లో వెళ్దాంలే. జస్ట్ 5 minutes లో క్యాబ్ వచ్చేస్తుంది. వద్దు సృజన్, ప్రయాణం ఆపేయండి. పర్లేదు రత్న. పర్లేదేంటి సృజన్? ఇదేమన్నా చిన్న విషయమా? అపశకునం. వేసవికాలం కారు టైర్ పేలడం మామూలే కదా రత్న. ఒకటి కాదు, 2 కార్ల టైర్లు పేలడం మామూలు కాదు. నా మనసులో ముందు నుంచి ఈ ప్రయాణం కరెక్ట్ కాదనిపిస్తోంది. కానీ మీ బలవంతం మీద ఒప్పుకున్నాను. ఇప్పుడు ఏమవుతుందని నువ్వు కంగారు పడుతున్నావు? వంశీకేదో ప్రమాదం ఉందని నా మనసు చెప్తోంది సృజన్. అలాంటిది ఏమీ జరగదు. లేదు సృజన్, ఈ తల్లి మనసు ఆందోళనని నువ్వు అర్థం చేసుకో. నేను వెళితే వంశీకి జరగరాందేదో జరుగుతుందని ఆ దేవుడే ఇలా అపశకునాల ద్వారా తెలియచేశాడు. రత్న, ఫోలిష్గా మాట్లాడకు. మనం వెళ్తున్నాం. అరే, చెప్తే అర్థం చేసుకోరేంటి? నీ భయంలో అర్థం లేదు. వంశీని చూసుకోవడానికి కృష్ణవేణుంది. అరే, పదే పదే కృష్ణవేణుంది అని అంటారేంటి? 20 ఏళ్లుగా కృష్ణవేణి వంశీని చూసుకుందా? వద్దంటే వినరే. కావాలంటే రేపు బయలుదేరదాం. రేపు కుదరదు, ఈ రోజే బయలుదేరాలి రత్న. నేను రాను సృజన్. రత్న, ఈ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను రాను. రత్న, ప్లీజ్ ఆగు. రత్న, రత్న, రత్న. కళ్యాణ్, నీది చావు సమస్య, అలివేనిది పెళ్లి సమస్య. రేపటి కోసం నువ్వు పోరాడుతున్నావు, అదే రేపటి కోసం అలివేని కలలు కంటుంది. నీది 6 అడుగుల ప్రయాణం, అలివేనిది 7 అడుగుల కోసం ప్రయాణం. రైలు పట్టాలు ఎప్పటికీ కలోరా కళ్యాణ్, కలోరా. కళ్యాణ్, అయ్యో, అలివేని ఫోన్. కళ్యాణ్తో మాట్లాడిస్తానన్నాను. ఏం చేయను ఇప్పుడు? ఏం చేయను? హలో. అనుకున్నాను నువ్వే లిఫ్ట్ చేస్తావని అనుకున్నాను రా పొట్టాడా. పోన్లే, ఇప్పుడైనా కళ్యాణ్కి ఇవ్వు. నా మనోరాలు అలివేణి మాట్లాడుతుంది.
బామ్మగారు అది ఆ, ఏంద్రా మాట మాటికి నసుగుతావు? బామ్మగారు రే పొట్టాడా, నువ్వు ఈ రోజు కళ్యాణ్తో మాట్లాడించకపోతే హైదరాబాద్ వచ్చి నీ ప్రాణం తీస్తా. ఇస్తావా లేదా? బామ్మగారు, నేను కళ్యాణ్ని మాట్లాడుతున్నాను. కళ్యాణ్, నువ్వేనా? అమ్మా కృష్ణవేణి, ఏంటి మామయ్య గారు?